అలా చూస్తున్నా? ఈ కొండపిల్ల బొమ్మకి దిష్టి చుక్క ఎక్కడ పెట్టాలా అని ఉంది. చిపో అన్నయ్య. అయినా నిన్నొక విషయం అడుగుతాను, చెప్తావా? ఏంటో చెప్పరా. ఈ చెల్లి లేకుండా నువ్వు ఉండగలవా? నీవే నా ప్రాణమైనప్పుడు నీవు లేకుండా నేను ఎలా ఉండగలనమ్మా? ఇంకెప్పుడు ఆ మాట అనకురా. శైలు ఆగమ్మా, ఆగరా. శైలు నెమ్మదిరా, పడిపోతావు. ఒరే శివ, మీరింకా చిన్నపిల్లలు అనుకున్నారా? పెద్దవాళ్ళు అయిపోయారా? చూడు మావయ్య, నన్ను ఏడిపిస్తున్నాడు. ఏడిపిస్తున్నాడా? ఆడు ఏడిపించేది లేదు, నువ్వు ఏడ్చేది లేదు. మీ ఇద్దరి ప్రేమ అంత గొప్పదిరా. ఒరే పిల్లలు, ఎక్కడికి పారిపోతున్నారా? కాస్త తినేసి వెళ్ళి ఆడుకోండమ్మా. నా మాట వినరా? రండి, ఇంటికి వస్తారు, అప్పుడు చెప్తాను మీ పని. అమ్మా శైలు, జడలు బాగున్నాయా? బాగున్నాయి మావయ్య. గాడ్ బ్లెస్ యూ. నానా శివ, ఆలోచిస్తున్నావేంట్రా? పడుకో. ఎప్పటికీ మీ దగ్గర చిన్నపిల్లలమే. మాకు అమ్మా నాన్న ఎలా ఉంటారో తెలీదు. చిన్నప్పటి నుంచి అమ్మైనా నాన్నైనా అన్నీ నువ్వే సర్వస్వం మావయ్య. ఇక చాలు మీ ఎమోషనల్ సీన్స్. సరదాలు మామయ్య చెల్లెలతోనే కాదు, ఇక్కడ ఒక మరదలు కూడా ఉందని గుర్తుపెట్టుకోండి. అబ్బా, సొందు దొరికితే చాలు తుమ్మ బంకలా అంటుకోవడానికి రెడీ అయిపోతాం. రామయ్య, వెళ్దాం. బోల్డంత పరుందు, నువ్వు వెళ్ళరా. అమ్మా శైలు, నువ్వు కూడా వెళ్ళి తొందరగా రెడీ అవ్వు. ఏయ్, అల్లుడు వాడు వస్తున్నాడు. ఏరా, ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చావురా? అబ్బా అబ్బా, అమ్మ అమ్మ, తప్పైపోయింది తప్పైపోయింది. తాగిన మైకంలో అప్పుల బాధలు తట్టుకోలేక మైకంలో కొట్టేసాను. అప్పు తీర్చే దిక్కులేదు గాని పిల్లని కొడతావా? ఇంకెప్పుడు కొట్టనయ్యా. మరొక్కసారి గాని నువ్వు తాగి నీ భార్యని కొడితే నీ తాట తీస్తా. క్షమించండి అయ్యా. పోరా పో. రేయ్, మా శివ ఎంత మంచోడు, అంత మొరటోడు. నమ్మితే నేడై ఉంటాడు, తేడా వస్తే తాట తీస్తాడు. అసలే మా ఇంట్లో పెద్ద పండగ, శైలమ్మ పుట్టినరోజు, రాఖీ పండగ. ఇలాంటప్పుడు వాడు మనసు పాడు చేయకో. వెళ్ళు వెళ్ళు. హలో శైలు, ఎక్కడున్నావు? నీతో అర్జెంటుగా ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మనం ప్రతిరోజు కలిసే ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్కి వచ్చేసాయి. ఓకే? హాయ్ శైలు. ఏంటి అలక? ఏం శైలు, లేట్ అయ్యానా? అలక ఎందుకో అర్థమైందిలే. మరి నా లేటుకు కూడా అర్థం ఉండాలి కదా శైలు.
దొరికేదే 5-10 నిమిషాలు. అందులోనే నీ అలకకి కొంత సమయం అయిపోతే ఎలా? శైలు, హే, ఏయ్, ఈ రోజు నీకు పనిష్మెంట్. దూరంగా ఉండే మాట్లాడు. నీ కోపం తగ్గాలంటే ఏం చేయాలి? గుంజులు తీనా? అది కాదు శైలు, ఒక శుభవార్త నీకు ఫస్ట్ టైం చెప్పాలనే నిన్ను ఇక్కడికి రమ్మన్నది. ఏం శుభవార్త అబ్బాయి గారు? అది మన ప్రేమని, జీవితాన్ని మార్చే ఒక అద్భుతం. ఏం అద్భుతమో? హ్మ్? హ్మ్? టట్టటాయ్. ఏంటిది? నాకు జాబ్ వచ్చేసిందో. శివా, మాస్టారు ఏంటి ఇలాగొచ్చారు? రండి, కబురు పెడితే నేనే వచ్చేవానుగా. సరే సరే కూర్చోండి. సరే, కాఫీ టీ ఏమైనా? అవేం అవసరం లేదయ్యా. కనీసం టీ తీసుకుని మాస్టారు. అమ్మా శైలు, ఆ, అన్నయ్య మాస్టర్ వచ్చారు, టీ తీసుకురా అమ్మా. తెస్తున్నా. మాస్టారు ఇంతకీ ఏ పని మీద వచ్చారు? ఇక మీదట నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదయ్యా. పాఠశాలకు ఏ అవసరమైనా నిన్నే అడిగేవాడిని. నా మాట కదనుకుంటా అన్ని ఏర్పాట్లు చేసేవాడు. ఇప్పుడు ప్రభుత్వం వారే అన్ని నిధులు సమకూర్చి కార్పొరేట్ పాఠశాలలు కూడా చిన్నబుచ్చుకునేలా ప్రభుత్వ పాఠశాల తీర్చిదిద్దారు. నాకిప్పుడు తృప్తిగా ఉంది. ఈ విషయాన్ని నీకు చెప్పిపోదామని వచ్చాను. నమస్తే మాస్టారు, బాగున్నారా? అవునమ్మా. తీసుకోండి. మరేం లేదయ్యా, నీలాంటి వాడు ఊరికొక్కడున్నా ఆ ఊరికి ఏ లోటు ఉండదు. అంతా మీ ఆశీర్వాదం మాస్టారు. నేను వెళ్ళొస్తాను. ఏ మాధవ్, ఇక్కడున్నావు? శివ, నువ్వా? ఏ ఊర్లోకా? ఇప్పుడే బస్ దిగానురా. నేను ఊర్లోకి వెళ్దామని రా బండెక్కు. వెళ్దామా? ఓకే ఓకే, చాలా ఓకే. థ్యాంక్స్ రా. పదా వెళ్దాం. అవును మాధవ్, సిటీకి ఏ పని మీద వెళ్ళావు? ఎండిఓగా ఉద్యోగం వచ్చింది, సంతోషం. మన మండలంలోనే. అవునా? మీ నాన్న పడ్డ కష్టానికి అంతా మంచి జరిగింది నీకు. శివ, అడగడం మర్చిపోయాను. శైలి ఎలా ఉందిరా? నా శైలికే బంగారం లాగుంది. మావోయ్, నాటుకోళ్ళ పిల్ల పెటపెటలాడిపోతుంది. ఎంతకే తేగంటావు? తో వదలంటరా. వదలకపోతే ఏం చేస్తావు? పెట్టి రుచి చూస్తే కదా మావ తెలిసేది. చూడండిరా, మా బావ వస్తున్నాడు. ఏరా, అమ్మాయిలు ఏడిపిస్తారా మీకు?
బావా ఏంటి పారు? బండ ఆపు, బండ ఆపు. ఏంటి? దిగు బావా దిగు. ఏంటి నస? నీతో మాట్లాడే పనుంది బావా. ముందు చేది. అది కాదు బావా. నాకు ఎలాంటి నచ్చని తెలుసుగా పారు. మా బుజ్జి కదా, మా బుజ్జి కదా. పారు బావా మరి ఎంత చులకనైతే ఎందుకు నన్ను అక్కడ కాపాడావు? నీ స్థానంలో ఏ ఆడపిల్లని ఇలాగే చేస్తాను. అదేంటి బావా అలా అనేసావు? బావా ఆగు, బావా ఆగు, బావా బావా. అల్లుడు ఆగాగాగు, ఆగాళ్ళు. అటువైపు చూడు, ఆ కూర్చున్నది మన శైలమ్మలాగుంది చూడు. దిగ కలడు, తర్వాత చూసుకుందాం పద. తర్వాత చూసుకుందాం, ముందు నువ్వు పద పని. అన్నయ్య, ఒరే శివ, చెల్లమ్మ పిలుస్తుందిరా. మామయ్య, చెల్లమ్మని ఎంతలా ప్రేమించాను. అమ్మా శైలు, ఈ అన్ని ప్రేమలో ఏం తక్కువ వచ్చిందని ఇంత పని చేసావమ్మా. అమ్మా శైలు, నువ్వు లోపలికి వెళ్ళరా. మామయ్య, నన్ను ఇంతలా బాధ పెట్టిన ఆ మాధవగాన్ని జీవితంలో క్షమించిన మావయ్య. వాణ్ణి నేను వదలను మావయ్య, నేను వాణ్ణి వదలను. అసలే వాడు మరటోడు, ఈ పిచ్చి కోపంలో ఏం చేస్తాడు ఏంటో. అల్లుడు వస్తున్నా నాకు. ఒరే శివ, నీలో నువ్వు కుమిలిపోతావేమిరా? మామయ్యని నేనున్నానుగా, ముందు పద వెళ్దాం పద. ఎక్కడ మావయ్య వెళ్ళేది? నీతో చాలా పని ఉంది, మాట్లాడాలి, కూర్చో. ఏం మాట్లాడాలి అల్లుడు? శైలమ్మని ఎలా చూసుకున్నాను మావయ్య. కన్న కూతుర్లా కంటికి రెప్పలా చూసుకున్నావురా. శైలమ్మకి ఏమి తక్కువ చేశాను మావయ్య. తనకు నువ్వు తక్కువ చేయడం ఏమిట్రా? శైలమ్మ పెళ్లి కోసం ఆంజనేయ స్వామిలాగా మిగిలిపోయావు. ఆ మాయిదారు మాధవగాడు ప్రేమలో పడి నా గుండెల మీద తన్నింది కదా మావయ్య. చెల్లెమ్మ తప్పటడుగు వేయదనుకున్నాను రా శివ. అసలు అసలు ఇంత జరుగుతుందని నేను అనుకోలేదురా. నా పరువు ప్రతిష్ట వీధి పాలు చేసిన వాడిని వదలకూడదు మావయ్య. వాడి తల తెగనరకాలి మావయ్య. రేయ్, నీకేం బుర్ర పని చేయటం లేదా? తీసుకో కత్తి, నరికేవాణ్ణి. వాణ్ణి చంపమంటావేంటి? వాడి తలతోటే తిరిగి రావాలి. నేను ఆ పని చేయలేను శివ. ఈ విషయం శైలం గారికి ఇప్పుడే చెప్పాలి. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. ఏంటి రాము, ఎందుకంత కంగారు పడుతున్నా? ఏమైంది? ఏమిటంటావేటమ్మా, అక్కడ కొంపలు అంటూ పోతుంటేను. ఏం జరిగింది రాము? అయ్యగారు మాధవ్ బాబుని చంపిమని మనుషులు పురాయించారమ్మా. ఏం మాట్లాడుతున్నావు రాము? నిజమమ్మా. నిజమా? అవునమ్మా, వెళ్ళి మాధవ్ బాబుకి చెప్పు అమ్మా. మాధవ్, మాధవ్, నువ్వేం కంగారు పడకు శైలు,
అంతా నేను చూసుకుంటాను కదా. ఇంత జరిగిన తర్వాత శివ దగ్గర ఏ విషయం దాయకూడదు. అంతా చెప్పేస్తాను. ఒకవేళ శివ నన్ను చంపినా పర్వాలేదు, శివను తక్షణమే వెళ్ళి కలవాలి. ఆలస్యం చేయకూడదు. మావయ్య ఇంకా రాలేదేంటబ్బా? వాడిని వేసేసే ఉంటాడు. ఈలోపు గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని వస్తాను. అరే అప్పారావు, ఇంత రాత్రి అప్పుడు ఇక్కడేం చేస్తున్నావురా? మాస్టారు, మీరు సమయానికి దేవుళ్ళ వచ్చారు. అసలేం జరిగిందో తెలుసా మాస్టారు మీకు? అసలేం జరిగిందంటే, ఏం జరిగింది అప్పారావు? మా శైలమ్మ మాధవ ప్రేమించుకున్నారు. ఆ విషయం మా శివగాడికి తెలియక. ఆ? ఏంటి నువ్వు అంటున్నది? అవును, నేను చెప్పేది నిజం. ఇదిగో దీంతో ఈ కత్తితో వేసేయమన్నాడు. వేసేయడానికి వాడేమైనా గొర్రె మేక? మనిషి కదా. ఏంటి నువ్వు అంటున్నది? అదే తెలియక సాయంత్రం నుంచి ఇప్పటిదాకా తాగుతూనే ఉన్నాను. ఎటూ తేల్చుకోలేకపోతున్నాను మాస్టారు. అయితే ఇప్పుడేం చేద్దాం? మనసు నమ్ముకో, బుద్ధిని నమ్ముకో, ప్రేమను చంపు. ప్రేమికుల్ని చంపు. మనిషిని చంపి ఏమొస్తుంది? ప్రేమను చంపి ఏం సాధిస్తావు? మీరేవో పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు, నాకేమీ అర్థం కావటం లేదు. అవునప్పారావు, చంపేయాలి. చంపేయి. మాధవనో ప్రేమనో కాదు, ఆ శివగాడి మనసులో గూడు కట్టుకున్న కసాయితనాన్ని చంపేయి. ఇంతకీ వాడు ఎక్కడున్నాడు? సరే, నేను మాట్లాడతా. నువ్వు తొందరపడు. అలాగే. ఏం మామా, వేసేసావా? ఉలుకు పలుకు లేదే. ఏం ఆ మాధవ్ గారు చిక్కాడా? ఒరే శివ, నా ఈ చేతులతో మాధవ్ గారిని చెప్పలేకపోయాను. చిన్నప్పటి నుంచి మాధవ్ నాకు కూడా తెలుసు కదా. అయినా శివ, వాడు చేసిన తప్పేంట్రా? మన శైలమ్మను ప్రేమించాడు అంతేగా. పెద్దలుగా మనం అంగీకారం తెలిపి వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే వాళ్ళిద్దరూ చిలక గోరింకలా ఉంటారు. మనము ఆనందంగా ఉంటాం కదరా. ఈ నీతులు చెప్పడానికి కానీ నిన్ను పంపించింది? నిన్ను పంపించినందుకు వాణ్ణి కాదు, నిన్ను చెప్పాలి. చెప్పేరా శివ, నీ చేతులతో నువ్వు చెప్పే. రే శివ, ఎవరిని చంపుతావురా? ఎంతమందిని చంపుతావు? తప్పు చేసింది నేను, నన్ను చంపు. నీ చెల్లిని ప్రేమించడం తప్ప, నీ అంగీకారంతో మీ చెల్లిని పెళ్లి చేసుకోవడం తప్ప. నా చెల్లెల్ని ప్రేమించిందే కాక సినిమా డైలాగులు చెప్తున్నావు. బుల్లెట్ ఎక్కించాను కదా అని పందాలు కలుపుదాం అనుకుంటున్నావా? వాణ్ణి కాదురా, నిన్ను చంపాలి. అన్నయ్య, ఏం చేస్తున్నావు? నీకు మతుండే చేస్తున్నావు ఇదంతా? ప్రేమించడం తప్ప? ప్రేమిస్తే చంపేస్తావా? నేను చెప్పాలనుకున్నా, ఇంతలోనే ఇంత ఘోరం జరిగిపోయింది. ప్రేమించడం తప్పైతే ఇద్దరిని కలిపి చంపేయండి అన్నయ్య. నాకే నీతులు చెప్పేంత గొప్పదాని అయిపోయావు. చిన్నప్పుడు అన్నయ్య వీధిలో కుర్రాళ్ళు వెంట పడుతున్నారు అంటే వాళ్ళని తరిమి తరిమి కొట్టాను. ఇప్పుడు ఈడి వెనకాల నువ్వు పడుతున్నావు. 20 ఏళ్ళ ఈ అన్న ప్రేమ 10 రోజుల వాడి ప్రేమ దగ్గర ఓడిపోయింది. ఛీ, దుర్మార్గురాల. ఒక్కడనే చంపాలనుకున్నావు, కానీ ఇప్పుడు ఇద్దరిని చంపుతావు. ఆడపిల్ల మీద చేయడానికి నీకు మనసు ఎలా గొప్పిందిరా? అరే, పాఠశాలలో ఒక్కడి మీద కూడా చెయ్యొద్దని ఈ మాస్టారు చెట్టంత ఎదిగిన శిష్యుని చెయ్యొద్దు కొట్టాల్సి వచ్చిందిరా. శివ,
ప్రేమ కట్టిపడితే అది ఉన్మాదం. ఇంత మంచి మనిషిలో ఆ ఉన్మాదం ఎలా చోటు చేసుకుందరా? శివుడంటే సహాయం చేసేవాడు. అరే, నీ ముందుతనం అనుకోరా. ప్రేమకు జాతి, కులం, మతం అడ్డురాని ఈ రోజుల్లో పెళ్లికి ఆస్తులు, అంతస్తులు అడ్డం ఎలా అవుతాయరా? నీ బాధ నాకు అర్థమైందిరా. మాధవ్ను శైలుకిచ్చి పెళ్లి చేస్తే వాడు ఆ అమ్మాయిని ఎలా చూసుకుంటాడో అని నీ భయం. నీ చెల్లి ప్రేమ నీకు దక్కదని నీ బాధ. నీ ప్రేమ నీ చెల్లి పొందదని వెలితి. నీ మాటల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయిరా. మాధవకు శైలు, శైలుకు మాధవ్ అన్ని విధాల అర్హుడు. దానికి నేను రా హామీ. అరే, అది ప్రకృతిరా. ఆడపిల్ల దేవుడి కోసం కట్టిన ముడుపు లాంటిదిరా. ఆడపిల్ల ప్రేమ తాలి కట్టిన భర్తకే చెందాలి, అవతల వాళ్ళు ఎవరైనా సరే. ఇందరి ప్రేమ మనుషుల మధ్య నా మొండితనానికి చోటు ఉంది మాస్టారు. మాస్టారు, నేను అందరన్నీలా కదనుకున్నాను మాస్టారు. ఆకాశం నుంచి ఊడిపడ్డానుకున్నాను మాస్టారు. నా చెల్లెలి కోసమే ఆ దేవుడు నన్ను పుట్టించాడు అనుకున్నాను మాస్టారు. అందరన్నీలో నీలా ఉండొద్దు. జన్మ జన్మలకి నువ్వేనా అన్నయ్య. ఒరే శివ, ఇన్నాళ్ళు నిన్ను మొరటోడు అనుకున్నాను. ఈ రోజు నిజంగా నువ్వు మహానుభావుడు అయిపోయావురా. కథ కంచికొచ్చేసింది కాబట్టి అమ్మాయి శైలుకి మాధవ్కి అంగరంగ వైభవంగా పెళ్లి చేసేద్దాం మాస్టర్, ఏమంటారు? శుభం. అలాగే నీ పెళ్లి కూడా మేనకోడలు పారుతో అదిగో మాటల్లోనే వచ్చేసింది పారు. శుభం భూయాత్.